మాజీ ప్రధాని ఇందిరాగాంధీ కోడలు మేనకా గాంధీ నుంచి మొదలుకొని తాజాగా కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత వరకు ఎంతో మంది సొంత పార్టీల నుంచి బయటికి రావటం, సస్పెండ్ కావటం జరిగింది. కేసీఆర్ కుమార్తెగా, ఉద్యమ నాయకురాలిగా తెలంగాణ రాజకీయాల్లో ఉన్న కల్వకుంట్ల కవిత గత కొన్ని రోజులుగా సొంత పార్టీపై, పార్టీ నేతలపై చేస్తోన్న కామెంట్లు తీవ్ర వివాదాస్పదంగా మారుతున్నాయి. తాజాగా హరీష్ రావు, సంతోష్ రావులపై కవిత చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి కారణమయ్యాయి. ఇటీవల ఆమె ప్రవర్తిస్తోన్న తీరు, చేస్తోన్న వ్యాఖ్యలు, ఆరోపణలు పార్టీకి నష్టం కలిగిస్తున్నాయని, అందుకే ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. కవిత కూడా ఎమ్మెల్సీ పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పేరుతోనే పార్టీని స్థాపించారు. ఆయన సోదరి షర్మిల ఆయన వెంటే ఉన్నారు. ఆ తర్వాత బయటకు వచ్చిన షర్మిల వైఎస్ఆర్ టీపీ పేరుతో తెలంగాణలో కొత్త పార్టీని స్థాపించారు. ఆ తర్వాత వైఎస్ఆర్ టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ గా షర్మిల ఉన్నారు. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో కుటుంబ కలహాలు చోటు చేసుకున్నాయి. పార్టీ గీత దాటారన్న ఆరోపణతో ఎన్టీఆర్ కుమారుడు నందమూరి హరికృష్ణను టీడీపీ నుంచి సస్పెండ్ చేశారు. నారా చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని సవాల్ చేసినందునే హరికృష్ణ బహిష్కరణకు గురయ్యారు. ఆ తర్వాత అన్నా తెలుగుదేశం పార్టీని స్థాపించిన హరికృష్ణ తిరిగి కొంతకాలానికి తన పార్టీని టీడీపీలోనే విలీనం చేశారు. ఇందిరాగాంధీ కోడలు సంజయ్ గాంధీ భార్య మేనకా గాంధీ కాంగ్రెస్ పార్టీ నుండి బహిష్కరణకు గురయ్యారు. మేనకా గాంధీ ఆలోచనలు ఇందిరాగాంధీ ఆలోచనలకు సరిపోలేదు. అప్పటికే రాజీవ్ గాంధీని తన రాజకీయ వారసుడిగా ఇందిరాగాంధీ తీర్చిదిద్దారు. దీంతో మేనకా గాంధీ తన మద్దతుదారులతో కలిసి 1982లో లక్నోలో సంజయ్ విచారీ మంచ్ పేరుతో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ చర్య అసమ్మతిని ప్రోత్సహించే విధంగా ఉందని ఇందిరాగాంధీ మేనకా గాంధీని కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేశారు. ఆ తర్వాత మేనకా గాంధీ జనతాదళ్లో, ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్నారు. మహారాష్ట్రలో ఎన్సీపీలోనూ కుటుంబ కలహాలు బయటపడ్డాయి. కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్ స్థాపించిన ఎన్సీపీలో ఆయన సోదరుడి కుమారుడు అజిత్ పవార్ పార్టీని చీల్చారు. 2023 జూలైలో ఎన్సీపీని చీల్చిన అజిత్ పవార్ తన ఎమ్మెల్యేలతో కలిసి షిండే శివసేన, బీజేపీ నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు ప్రకటించి ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత 2024 ఎన్నికల్లో షిండే శివసేన, బీజేపీ, అజిత్ పవార్, ఎన్సీపీ కలిసి పోటీ చేసి అధికారాన్ని దక్కించుకున్నాయి. అలాగే మహారాష్ట్రలోని బాల్ ఠాక్రే స్థాపించిన శివసేన పార్టీ నుండి రాజ్ ఠాక్రే సస్పెన్షన్కి గురయ్యారు. దీంతో రాజ్ ఠాక్రే మహారాష్ట్ర నవనిర్మాణ సేవా సమితి అనే పేరుతో ఒక కొత్త పార్టీని స్థాపించారు. ఉత్తరప్రదేశ్లోని అప్నాదల్లోనూ కుటుంబ పోరు నెలకొంది. సోమ్లాల్ పటేల్ తన కుమార్తె అనుప్రియను సస్పెండ్ చేశారు. తర్వాత అనుప్రియ బీజేపీలో చేరారు. తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే పార్టీలో కూడా కుటుంబ పోరు బయటపడింది. కరుణానిధి పెద్ద కుమారుడు ఎంకే అలగిరి డీఎంకే నుండి సస్పెండ్ అయ్యారు. ఆ తర్వాత కరుణానిధి వారసుడిగా స్టాలిన్ పార్టీని నడిపించి 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని గెలిపించారు. యూపీలో సమాజ్వాదీ పార్టీలో కూడా కుటుంబ పోరు కొనసాగింది. ములాయం సింగ్ యాదవ్ తన సోదరుడు శివ్పాల్ యాదవ్ సస్పెండ్ చేశారు. ఆ తర్వాత అఖిలేష్ యాదవ్ సమాజ్వాద్ పార్టీని నడిపిస్తున్నారు. బీహార్లోని ఆర్జేడీ పార్టీలోనూ అధికారం కోసం పోరు నడిచింది. ఆర్జేడీ పార్టీ నుండి తన కుమారుడు తేజ ప్రతాప్ యాదవ్ ను లాలూ ప్రసాద్ యాదవ్ బహిష్కరించారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.